నమస్తే బాట్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ బాట్. హైదరాబాద్ టు పుదుచ్చేరి సైకిల్ ట్రిప్లో ఈరోజు డే 19 అనమాట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేది ఆరోవెలి అనమాట. సో వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మాకు ఒక లేక్ కనిపించింది. దానిలో రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అండ్ అదే లేక్లో ఇటు సైడ్ ఏమో వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి అనమాట. ఒక బోట్ అండ్ ట్యూబ్స్ అవి ఉన్నాయి, వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినవి. అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పుదుచ్చేరి బోర్డు కనిపించింది అనమాట. సో మస్తు జోష్ వచ్చింది పుదుచ్చేరి బోర్డు కనిపించగానే. ఇంకా రప్ప దొక్కుతున్నారు మా వాళ్ళు. సో ఆరోవెల్లికి వెళ్ళే ముందు కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి మంచి నిమ్మకాయ సోడా తాగినాం అనమాట. భలే ఉండే. అరే పట్టుకోరా, నాకు వీడియో అనేది. ఏ ఫ్రెండ్ తాగుతున్నావు అంటావా? సో చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పటికి నియర్ టు ఆరోవెల్లిలో ఉండాలన్నమాట. కానీ పవన్ స్కై ఇస్ టూ హాట్, ఎండ కొట్టింగ్, చెమట పుట్టింగ్, నేను మెల్లగా వస్తానన్నాడు. సో అందుకే మేము కూడా మెల్లగానే వెళ్తున్నాము. సర్లే మెల్లగా వెళ్దామని. వెళ్తున్న దారిలో ఒక ఆయన కలిసిండు, చాయ్ ఇప్పించిండు. చెప్పు. హాయ్ బాట్స్, మనం పాండిచేరికి ఆరోవెల్లికి ఇంకొక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఒక అంకుల్ బైక్లో షూటింగ్ వచ్చి ఇలా ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఏంటి అది అని అడిగి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఫుల్ ఇన్సిడెంట్ చేసి ఉండే అక్కడ సైడ్ ఉన్నది. మనకి చాయ్ స్నాక్స్ ఇప్పిస్తుండే. ఇక్కడ 15 కిలోమీటర్స్, ఇంకో 15 కిలోమీటర్స్ పడితే పాండిచేరి వచ్చేస్తుంది. అలా ఫ్రెండ్స్ గోదావరిలో చూపిస్తా, మేము కలిస్తే హాయిగా మణికంఠ అన్న పేరు ఆరోవెల్లికి ఇంకో 15 కిలోమీటర్ దూరంలో ఇక్కడే బైక్ వెళ్తూ థ్యాంక్ యూ. సో అట్లా వెళ్ళిపోతుంటే ఫుల్ స్పీడ్లో సడన్గా ఇట్లా హనుమాన్ స్టాచ్యూ చూసాడు అనమాట. వీడు చూసి అరే బాగుంది, ఒకసారి వెళ్ళేసేద్దాం అని చెప్పి వెళ్ళినాము. బాగుండే నిజంగా. ఇట్లా జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్ అని చెప్పి దండం పెట్టుకున్నాము. ఇక్కడ ఒక ఆయన కలిసిండు, మస్తు మాట్లాడుతున్నాడు ఇంగ్లీషు. మాకు ఇంగ్లీష్లో మొత్తం అంటే ఆ ప్లేస్ ఏంది, అక్కడ హనుమాన్ ఏంది అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. బ్రహ్మేంద్ర స్వామి కడప, కడప దట్ స్వామీజీ అండ్ విజయవాడ. సో చాలా చెప్పిండు, చాలా తెలుసుకున్నాం అనమాట మేము కూడా ఆ ప్లేస్ గురించి కానీ హనుమాన్ గురించి కానీ. సో బాగుండే అంతా చెప్పిండు. సో అవన్నీ విని స్టార్ట్ అయ్యేసరికి మెల్లగా సన్సెట్ అయిపోయింది అనమాట. ఇక మెల్ల చీకటి పడే లోపల జల్దీ వెళ్ళిపోవాలరా అని చెప్పి వెళ్తున్నాము స్పీడ్లో. అండ్ వెళ్తున్నాం కానీ ఆ ప్లేస్ అయితే మస్తు క్రేజీ ఉండే, మస్తు నచ్చింది నాకైతే ప్లేస్ అదంతా. అంటే మొత్తం చుట్టూ చెట్లు లేరు. సో మస్తు థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే, మస్తు నచ్చింది ప్లేస్ అదంతా. ఇంత దూరంలో ఎవడరా బతికేది? హాయ్, నా పేరు సుదీప్. యాక్చువల్గా ఈ పిల్లోడు పెట్రోల్ బంక్లో ఒక ఆంటీ పనిచేస్తారు. ఆ ఆంటీ వాళ్ళ అబ్బాయి అనమాట సుదీప్. ఎన్నో క్లాస్? ఫిఫ్త్ స్టాండర్డ్. వీడు వచ్చి మా యూట్యూబ్ వీడియోస్ చూసి నేను కూడా వీడియోలో కనిపించా అని చెప్పి అడుగుతున్నాను అనమాట. అందుకని వీడియో తీస్తాను. ఓకే, నేను వరుణ్ యూట్యూబ్ వీడియో. హే బాట్స్, పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఆరోవెల్లి వచ్చినాము బట్ క్లోజ్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి. సో మళ్ళీ రేపు మార్నింగే చూడాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఆరోవెల్లి మొత్తం క్లోజ్ ఉంది, ఎక్కడ స్టే చేయడానికి మనకు ప్లేస్ దొరకదు. సో ఆరోవెల్లికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఒక ప్లేస్ ఉంటే అక్కడ స్టే చేసినాము. ఆరోవెల్లిలో ఉంటారంట ఆయన. 30 years నుంచి ఆరోవెల్లిలోనే ఉంటున్నాడంట. ఆయన కలిసాడు మాకు, నందలాల్ ఆయన పేరు. ఆయన ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, బట్ ఆయన తొందరగా పట్టుమని వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి మా కోసం మేము ఫుడ్ తిన్నామా లేదా అది ఇది అని చెప్పి డౌట్ తోటి రిటర్న్ వెళ్ళి మాతో మాట్లాడిన తర్వాత వెళ్ళి మా కోసం ఫుడ్ తీసుకొని వచ్చింది. ఫుడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇచ్చేది. ముగ్గురికి ఫుడ్ ప్యాకెట్ తీసుకొచ్చిండు. మంచిగా అందరం కూర్చున్నాం. ఇక్కడ అదే
ట్రావెలింగ్ అంటే అందరు అనుకుంటారు మారిషస్ పోదాం, మాల్దీవ్ పోదాం, బాలి పోదాం, బొక్క పోదాం అని. పోయి మంచిగా వాటర్ స్విమ్మింగ్ పూల్లోకి ఇట్లా ఇట్లా టిఫిన్లు రావాలి, బ్రేక్ఫాస్ట్ రావాలి, బ్రంచ్ రావాలి. ట్రావెలింగ్ అంటే ఇది నీళ్ళు ఎత్తుక్కోవాలి, ఇగో నీళ్ళు దొరకవు ఒక్కోసారి, ఇట్లా ఒకటే బాటిల్ తోటి ఇట్లా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు నువ్వు పైసలు పెట్టకుండా నీకు పంచపక్ష పరిమాణాలు దొరుకుతాయి. కొన్నిసార్లు నువ్వు 1,00,000 పెడతా అన్నా కానీ ఒక మెతుకు దొరుకుతుంది. అట్లాంటప్పుడు తిరగాల్సి వస్తుంది చూసినావు, సుక్కలు కనిపిస్తే. అట్లాంటప్పుడు ఏదో దేవుడు మన కోసం దిగి కిందకు వచ్చినట్టు, ఆంజనేయ స్వామి తోపు ఊపినట్టు ఒకళ్ళు వచ్చి నీకు కావాల్సిన ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆయన ఎవడు కూడా నీకు తెలియదు. అప్పుడు ఉంటుంది భలే కిక్. ఆయన రేపు మార్నింగ్ కలుస్తా అన్నాడు, వచ్చినప్పుడు ఆయన వీడియో పెడతా. దొరుకుతారు అట్లాంటి వాళ్ళు. దొరికినప్పుడు తిండి తినకుండా ఆనందంతో కడుపు నిండిపోయిన అనిపిస్తుంది అంతే, కానీ కడుపు నిండదు కదా, కాబట్టి తినాలి. తిన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేద్దాం. బాయ్, ఓకేనా? టాటా. స్మెల్ అది తినేసిందా ఫోన్ చేద్దాం. ఓకే, అట్లనే మరి. సలాం అలైకుం. ఓకేనా? అబ్దుల్ కలాం బాయ్. సలాం అలైకుం బాయ్. అబ్దుల్ కలాం బాయ్.